హలో అండి. వాళ్ళ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసుకున్నాను. అంటే నేను ఇంట్లో కూడా పెడతాను కాబట్టి అవి కూడా తీసుకొచ్చి బయట పెట్టినాను. ఇంక ఇవన్నిటికి నీళ్లు చల్లేసి ఇంకా ఒక 20 డేస్ 25 డేస్ ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా సమ్మర్ దగ్గరకు వస్తుంది కాబట్టి నేను కొంచెం కేర్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు ఏమేస్తున్నానో అది చూపిస్తాను నేను. ఇవి అన్నిటికైతే ఫస్ట్ అయితే వాటర్ చల్లేసి మొత్తము ఒక 2 డేస్ బయటనే పెడతాను. ఆ తర్వాత కొన్ని తీసుకెళ్ళి లోపల పెడతాను. అయితే ఇందులో నీమ్ పౌడర్ ఒకటి, మస్టర్డ్ పౌడర్ 2 మిక్స్ చేసేసి అన్నిటికీ ఒక్కొక్క హాఫ్ స్పూను 3/4 స్పూన్ అట్లా ఇస్తాను. ఇచ్చేసి ఇంకా మనకు మొత్తం సమ్మర్లో మనం మస్టర్డ్ పౌడర్ ఇవ్వద్దు, వేడి ఎక్కువ చెట్లు పాడైపోతాయి కాబట్టి నేను ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. అసలు అవసరం లేదు కొన్ని మొక్కలకి. ఇంకా ఇవి కొన్నిటికి అవసరం లేదు, కానీ ఇంకా అన్నిటికీ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇది రఫ్ యూజ్ మొక్కలు ఈజీగా పెంచేసుకోవచ్చు, పెద్దగా కేర్ అవసరం లేదు. నేను ఇంకా ఇది ఇచ్చినానంటే ఓన్లీ వాటర్ ఇస్తాను అంతేగాని మధ్యలో ఇంకా బియ్యం కడిగిన వాటర్ అట్లా పప్పులు కడిగింది ఇంకా ఏమన్నా అంటే ఇక కంపోస్ట్ అటువంటివి కూడా నేను ఏమి ఇవ్వను అసలు. ఈ మామూలు నార్మల్ మట్టి ఇది ఎవ్రీ 6 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి అట్లాగా నీమ్ పౌడరు మస్టర్డ్ పౌడర్ 2 మిక్స్ చేసి ఇస్తాను అంతే. అంతకంటే నేను ఏమి ఇవ్వను చెట్లకి. వీటికి పెద్దగా కేర్ అవసరం లేదు కాబట్టి మనకి ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమన్నా ఉంటే అన్ని మొక్కలకు అది ఇది ఆకులు ఎండిపోయినవి అటువంటివి ఉంటే తీసేసుకోవడము చేయడము అట్లా చేసేసి ఇంకా లోపల పెట్టేసుకుంటాను. కొన్ని బయటనే ఉంటాయి. ఈ కెలతీయ మొక్కనైతే నేను మొత్తము వింటర్ మొత్తం ఇంట్లోనే పెట్టినాను, అసలు బయట పెట్టలేదు అది. ఎందుకంటే అక్కడ కొంచెం వెలుతురు వస్తుంది, వెంటిలేషన్ ఉంటుంది మాకు. అయినా కొంచెం మొక్కలు ఎడ్జెస్ అట్లా పోవడం ఉంది. ఇది మాత్రం అట్లా చెట్టు ఆకులు ఏమన్నా ఇదవుతే మాత్రం వెంటనే కట్ చేసేసుకోవాలి మనము. కట్ చేస్తే వేరే కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. అది అట్లానే పెడితే వేరే మొక్కలు గ్రోత్ కూడా మనకు అంత ఫాస్ట్ ఉండదు, స్లో ఉంటుంది. తీసేస్తే కనుక మనకు వేరే మొక్కలు ఆకులు బాగా వస్తాయి, సైడ్ నుంచి మొక్కలు కూడా వస్తాయి. అందుకే నేను ఎప్పటికప్పుడు ఆకులు ఎడ్జెస్ ఎండిపోతూ ఉంటే తీసేస్తాను. దీనికి వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. మినరల్ వాటర్ పోయాలంటారు, కానీ నేను మాత్రం అప్పుడప్పుడు నార్మల్ వాటర్ కూడా పోస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది పోతోస్ ఒకటి పెడుతున్నాను. ఇది బయటనే పెట్టినాను ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు అది ఇంట్లోనే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంక ఇంట్లో పెట్టేసుకున్నా ఏం కాదు. ఒక 25 డేస్ అట్లా పెట్టినా ఏమవ్వదు. ఇది రియో ప్లాంట్, అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. ఇంకా ఇదైతే షుగర్ ప్లాంట్ అంటారు, దీన్ని షాంపూ ప్లాంట్ అని కొంతమంది అంటుంటారు. ఇదైతే మనీ ప్లాంట్ తెచ్చేసి లోపల పెట్టుకున్న పోతొస్తుంది. ఇక్కడ కూడా అన్నీ చేంజ్ చేసేస్తున్నాను. ఇవి చాలా రోజులైంది ఈ మొక్కలు నేను ఇంట్లో పెట్టకుండా, అందుకని ఇవి పెడుతున్నాను ఇక్కడ. రియో ప్లాంట్ సింగోనియం ఒకటి. ఇది తీసేసి ఇక్కడ ఈ మొక్క పేరు అయితే నాకు తెలియదు. ఇదైతే చాలా రఫ్ మొక్క. ఇంట్లో అంతా ఇవాళ థ్రెడ్ అంటే ఆ తాడు చుట్టినవే పెడుతున్నాను ఇవాళ, అన్నీ ఒకటే ఇదిగా ఉంటాయి అనేసి. ఇది కూడా చాలా రోజులైంది స్నేక్ ప్లాంట్, ఇక్కడే ఉండింది అది. ఇంక ఇది కూడా తీసేసి పెడదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ అది పెట్టేసి ఇంకా అది ఇంట్లోనే పెడదాం అనుకుంటున్నాను. అది ఇంట్లో అయినా బయట అయినా ఈజీగా పెరిగే మొక్క, దానికి పెద్ద కేర్ అవసరం లేదు. ఇది వామ చెట్టు. వామ అంటే ఇది మామూలుగా మనం వేసే వామ కాదు, ఇది మామూలుగా మనం బజ్జీ అటువంటిది ఏదన్నా వేసుకోవచ్చు. అది కూడా ఒక 10 డేస్ అట్లా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇదైతే బెడ్రూమ్లో పెట్టినాను నేను, పీస్ లిల్లీ. ఇది మాత్రం కొంచెం కేర్ అవసరము. కెలాతియాకి దీనికి పీస్ లిల్లీకి మాత్రం కొంచెం కేర్ అవసరం. కొంచెం కిచెన్ కంపోస్ట్ లేదా నార్మల్గా మనం బయట తెచ్చుకున్న కంపోస్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా నేను ఇంట్లో అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్గా ఇది టీవీ యూనిట్ దగ్గర, ఇక్కడ హాల్లో ఇట్లా. ఇదైతే చెట్టు ఎక్కువ ఇక్కడే ఉంటుంది, ఇదే ప్లేస్లో. ఇక్కడ ఈ చెట్టు పెట్టేసినాను. ఇంకా ఇవి ఒక 20-25 డేస్ వరకు నేను ఇవి మార్చను. ఇంకా ఎప్పుడన్నా నీళ్ళు అనుకుంటే చేయిబెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. లేకుంటే ఆకులు కొంచెం వాలిపోతున్నట్టుగా అయినా మనం నీళ్ళు పోసేస్తే చాలు, సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.